సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సికాజీ ఘోర ప్రమాదం జరిగి ఈ రోజుకి 25 రోజులు పూర్తవుతూ ఉంది. కానీ గతంలో అక్కడికి ప్రమాదం జరిగిన చోటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లే మంత్రులు వచ్చి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని చెప్పేసి, క్షతగాతులకు ₹10 లక్షలు ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రకటన చేసి రావడం అనేటటువంటి జరిగింది. మరి 25 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈరోజు బాధితులు ఈరోజు వాళ్ళ అర్థనాదాలు పరిహారం కోసం పడిగాపలు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం ఘోర ప్రమాదంలో 54 మంది చనిపోయారు. ఇందులో ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. కానీ అధికారులు ప్రకటించారు, వారు కూడా చనిపోయినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ 8 మంది కుటుంబాలకు అక్కడ నుంచి సహాయక కేంద్రం నుంచి తరలించాలి. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వచ్చి వాళ్ళ బాధితుల్ని ఓర్దార్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి ₹15 లక్షలు ఇచ్చి వాళ్ళని సొంత ఊర్లకు పంపించారు. కానీ మిగతా 46 మంది ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్లకు పరిహారం సంబంధించినటువంటిది ఈరోజు సాటు మార్గాన కొంతమందికి పరిహారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల గత 2 రోజుల కింద 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల పరిహారం ఇచ్చినట్టుగా ఈరోజు అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. మరి 15 మందికి ఇస్తే ఇంకా 31 మందికి ఇంకా పరిహారం ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ఉంది. కానీ ప్రకటించినటువంటిది ప్రభుత్వం ప్రకటించింది, యాజమాన్యం సెబీకి లెటర్ రాసింది. ఈరోజు మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని చెప్పేసి, అట్లనే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి గాయాల పాలైనటువంటి క్షతగాతులకు అందరికీ కూడా ₹10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి పరిహారం ఏమి రానటువంటి పరిస్థితి ఉంది. అనేక ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో, బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కార్మికుల్ని కోల్పోయి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఈరోజు పెద్ద ఎత్తున అర్థనాదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క బాధలు పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు యాజమాన్యం కూడా ప్రకటించి ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఈ రకంగా ఉంటే ఇక పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు మరింత ఈరోజు భయం ఎక్కడిది ఉంటుంది అనేటటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక పరిశ్రమలలో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల మీద ఈరోజు విచారణ జరిపించి ప్రమాదాలు జరగకుండా అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హైపవర్ కమిటీ వేసింది ప్రభుత్వం. హైపవర్ కమిటీ వేసినటువంటిది నివేదిక కూడా ఇచ్చారు. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. ఆ యాజమాన్యాన్ని మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ప్రభుత్వం యొక్క ఈరోజు సికాజీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ప్రధానమైతే, ఆ తనిఖీలు చేయవలసినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, కార్మిక శాఖ కానీ, అట్లనే ఇతర పరిశ్రమలకు సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు ప్రమాదానికి సేఫ్టీకి సంబంధించి కార్మికుల భద్రతకు సంబంధించినటువంటిది గాలికి వదిలేసి యాజమాన్యాలతో కుమ్మక్కు అయిపోయి ఈ రకమైనటువంటి కార్మికుల యొక్క ఈరోజు ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలకు, అధికారులకు, ప్రభుత్వానికి సంపదను సృష్టించేటటువంటి కార్మికులు, ఆ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఏ రకంగా అని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం అంటే అనేక ప్రముఖమైనటువంటి పెద్ద పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. ఈరోజు కిర్బీ, అట్లనే కెమికల్ ఫార్మాకు సంబంధించినటువంటిది ఎంఎస్ఎన్ కానీ, అరబిందో కానీ, అట్లనే మైలాన్కి సంబంధించినటువంటిది కానీ అనేక పరిశ్రమలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిలో కూడా వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు డ్యూటీలకు పోతుంటే భయాందోళనతో ఈరోజు డ్యూటీలు చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలి అని చెప్పేసి CITగా మేము డిమాండ్ చేశాము. అయినా సరే ఇప్పటిదాకా ప్రభుత్వం దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. కానీ హైపవర్ కమిటీ